డయాలసిస్ రోగులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మనకు తెలుసు కాబట్టి పేషెంట్ కౌన్సిలింగ్ను జాగ్రత్తగా చేయాలి. కాబట్టి డయాలసిస్ సెటప్లో దీన్ని ఎలా చేయాలో రాబోయే 5 నిమిషాల్లో తెలుసుకుందాం. అలా చేయాలంటే కీలక అంశాలు: పరిచయం, ప్రక్రియ వివరణ, గుర్తింపు తనిఖీ, కౌన్సెలింగ్ కోసం సమయ కేటాయింపు, పేషెంట్స్ మరియు అటెండెంట్స్ కోర్టు కొరకు కౌన్సిలింగ్, బ్యాలెన్సింగ్ కౌన్సిలింగ్ అప్రోచ్, సంబంధిత ప్రక్రియలు, డయాలసిస్ యొక్క ఫ్రీక్వెన్సీపై కౌన్సిలింగ్, వైరల్ మార్కర్ పరీక్షలు, నెలవారీ పరీక్షలు, డైట్ కౌన్సిలింగ్, ద్రవ పరిమితులు, రక్తహీనత మరియు ఎరిథ్రోపోయిటిన్ డయాలసిస్ సెటప్లో సహాయక వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి డాక్టర్ యాసిర్తో ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం. నేను డిసిడిసి కిడ్నీ కేర్కు చెందిన డాక్టర్ యాసిర్. ఈ రోజు మా టాపిక్ పేషెంట్ కౌన్సిలింగ్ లేదా పేషెంట్ ఎడ్యుకేషన్. పేషెంట్ కౌన్సిలింగ్ చేయడం ఎందుకు ముఖ్యం? ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి. డయాలసిస్ కోసం కొత్త రోగి మన వద్దకు వచ్చినప్పుడల్లా ఈ డయాలసిస్ విధానం ద్వారా వారి జీవితంలో ఎలాంటి మెరుగుదలలు వస్తాయో వారికి వివరించాలి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే చాలామంది రోగులు డయాలసిస్ పేరు వింటేనే భయపడిపోతారు. డయాలసిస్ విధానం అంటే ఏమిటో మరియు అది ఎలా పనిచేస్తుందో వారికి తెలియదు. దాంతో పేషెంట్ చాలా భయపడతాడు. కాబట్టి ముందుగా డయాలసిస్ విధానం అంటే ఏమిటో మరియు వారు ఏ ఆహారాన్ని సవరించాలో రోగికి వివరించడం మా పని. ఎందుకంటే డయాలసిస్కు ముందు, తర్వాత తీసుకునే ఆహారం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరి డయాలసిస్ యొక్క గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి వారికి ఎటువంటి జీవనశైలి మార్పులు అవసరం? మేము మొత్తం ప్రక్రియను రోగికి వివరించినప్పుడు మరియు రోగి కూడా డయాలసిస్ గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు అతను డయాలసిస్ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటాడు. ఇది అతని చికిత్సను మెరుగుపరుస్తుంది మరియు అతను తన స్వంత ఇంటిని బాగా చూసుకోగలడు. ఇది అతని చికిత్స యొక్క ఫలితాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని సాధారణ విషయాలను మనం గుర్తుంచుకోవాలి. డయాలసిస్ కోసం మొదటిసారి రోగి మన వద్దకు వచ్చినప్పుడల్లా డయాలసిస్ అంటే ఎలాంటి చికిత్స అని, డయాలసిస్ గురించి వారికి ప్రతిదీ వివరించాలి. రెండవది, రోగి యొక్క గుర్తింపును మనం ఎల్లప్పుడూ ధృవీకరించాలి. రోగి యొక్క అన్ని రిపోర్టులు మరియు ప్రిస్క్రిప్షన్లు మరియు కొన్ని సాధారణ విషయాలను అడిగిన తరువాత, ఈ నివేదికలు మరియు ప్రిస్క్రిప్షన్లు అన్నీ ఆ రోగులకు చెందినవని రోగి యొక్క గుర్తింపును మేము ధృవీకరిస్తాము. మన దగ్గరకు వచ్చిన వారు ఒక రోగి డయాలసిస్ కోసం మీ వద్దకు వచ్చినప్పుడల్లా రోగికి ఎల్లప్పుడూ గరిష్ట సమయం ఇవ్వండి. తద్వారా అతను ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోగలడు మరియు అతనికి ఏవైనా ప్రశ్నలు ఉంటే అతను మిమ్మల్ని అడగవచ్చు మరియు మీరు అతనికి సమాధానం ఇవ్వగలరు. మీరు ఎల్లప్పుడూ అన్ని ప్రక్రియల గురించి రోగికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మరియు మీరు అతని సహాయకుడికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అదే సమయంలో చేయవచ్చు. మీరు వారిద్దరినీ మీ ఛాంబర్లో కలిసి కూర్చోబెట్టి డయాలసిస్ గురించి రోగికి మరియు అతని సహాయకుడికి కౌన్సిలింగ్ ఇవ్వవచ్చు లేదా మీరు వారిని విడిగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వవచ్చు. కౌన్సిలింగ్ ద్వారా ఏం జరుగుతుంది? రోగి మనసులోని భయం, డయాలసిస్కు సంబంధించిన ప్రశ్నలన్నీ, వీటన్నిటినీ నివృత్తి చేసుకోవాలి. పేషెంట్ కౌన్సిలింగ్ అనేది డయాలసిస్ కోసం రోగి మొదటిసారి మీ వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మీరు చేసే పని కాదు. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. డయాలసిస్ కోసం రోగి మీ వద్దకు వచ్చినప్పుడల్లా వివిధ సెషన్లలో మీరు ఎల్లప్పుడూ కొంత సమయం కేటాయించి రోగికి కౌన్సిలింగ్ ఇస్తారు. మీరు రోగికి సలహా ఇచ్చినప్పుడల్లా సమతుల్యత ఉండాలి. మీరు ఏ అంశాన్ని విడిచిపెట్టరు మరియు మీరు రోగికి వివరించాల్సిన అన్ని అంశాలను క్లియర్ చేయాలి అనే అర్థంలో సమతుల్యత ఉండాలి. మరియు మీరు రోగికి చాలా విషయాలను వివరించడం ప్రారంభించకూడదు, తద్వారా అతను డయాలసిస్ ప్రక్రియకు భయపడతాడు. డయాలసిస్ యూనిట్లో రోగికి వివరించడం, కౌన్సిలింగ్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. రోగికి ఏమీ అర్థం కాకపోతే, అందులో మనం బాధ్యత గురించి మాట్లాడితే, అది మన వైద్యులు, సీనియర్ టెక్నీషియన్లు మరియు కొన్నిసార్లు మా మేనేజర్లు కూడా వారికి సలహా ఇస్తారు.
ఒక వైద్యుడిగా మీరు రోగికి కౌన్సిలింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి బాధ్యతలు ఉండాలి? డయాలసిస్ కొరకు ఒక కొత్త రోగి మీ వద్దకు వచ్చినప్పుడల్లా ప్రక్రియను అతడికి వివరించండి. మరియు డయాలసిస్ అనేది మీ రక్తాన్ని శుభ్రపరచడానికి ఒక సరళమైన మరియు సులభమైన మార్గం అని అతనికి చెప్పండి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తుంటాం. డయాలసిస్కు పట్టే సమయం 4 గంటలు. మరియు మీరు డయాలసిస్ చేస్తే అది మీ ఆరోగ్యంలో చాలా మెరుగుదల తెస్తుంది. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీ డయాలసిస్ ప్రారంభమైన వెంటనే మీ రక్తంలోని మలినాలన్నీ బయటకు వస్తాయి. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ డయాలసిస్ ప్రారంభమైనప్పుడు డయాలసిస్ సెషన్ను ఎప్పుడూ కోల్పోవద్దు. మరియు మేము డయలైజర్ పునర్వినియోగ విధానాన్ని వివరిస్తాము. కొంతమంది రోగుల డయాలసిస్ను కూడా మేము తిరిగి ఉపయోగిస్తాము. ఈ విషయాలన్నీ రోగికి వివరించాలి. డయాలసిస్ కోసం కొత్త రోగి మా వద్దకు వచ్చినప్పుడల్లా అతనికి వాస్కులర్ యాక్సెస్ లేదు. వాస్కులర్ యాక్సెస్ అనేది మనం డయాలసిస్ చేసే ప్రదేశం. ఒక వైద్యుడిగా మీరు వాస్కులర్ యాక్సెస్ అంటే ఏమిటో రోగికి వివరించాలి. ఇది కొన్ని రోజులు పనిచేసే సెంట్రల్ లైన్ కావచ్చు లేదా ఇది ఎక్కువ కాలం పనిచేసే ఫిస్టులా కావచ్చు. లేదా రోగి యొక్క ఫిస్టులాను తయారు చేయలేకపోతే మేము పెర్మాకాట్లెట్ను ఉపయోగిస్తాము. వైరల్ మార్కర్ గురించి వివరించాలి. 3 రకాల పరీక్షలు ఉంటాయి: హెపటైటిస్ బి, సి మరియు హెచ్ఐవి. రోగులు మా వద్దకు వచ్చినప్పుడల్లా మేము దీనిని చేస్తాము. అప్పుడప్పుడు వారి రక్త పరీక్షలు చేస్తుంటాం. రోగికి ఇప్పుడు ఎలా ఉందో, వారి మూత్రపిండాల పనితీరు ఎలా ఉందో వారు మాకు చెబుతారు. ఆహారం అనేది మీరు మీ రోగికి వివరించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే డయాలసిస్కు ముందు, తర్వాత ఆహారం పూర్తిగా మారిపోతుంది. డయాలసిస్కు ముందు మనం మాట్లాడితే మనకు ప్రోటీన్ పరిమితి ఉంది. మనం ప్రోటీన్ తినాల్సిన అవసరం లేదు. కానీ రోగి డయాలసిస్ కోసం వచ్చినప్పుడు ఆహారం అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంలోకి మారుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే రోగి మూత్ర విసర్జన అంత బాగా లేదని చూశాం. కాబట్టి మీరు ఎంత ద్రవం తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని మీరు రోగికి వివరించాలి. మీ శరీరంలో ద్రవం పరిమాణం పెరిగితే అది మీకు ప్రమాదకరం. రక్తహీనత కూడా మీ రోగికి వివరించాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే డయాలసిస్ కోసం వచ్చే పేషెంట్లందరికీ హెచ్ఐవి తక్కువగా ఉండటం చూశాం. కాబట్టి కొన్ని మందులు, కొన్ని ఇంజెక్షన్లు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతకు చికిత్స చేయవచ్చని రోగికి వివరించాలి. ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క టేక్ హోమ్ సందేశం గురించి మాట్లాడుకుందాం. డయాలసిస్ ప్రక్రియ గురించి భయపడకూడదని ఎల్లప్పుడూ మీ రోగికి వివరించండి. రెగ్యులర్ డయాలసిస్ సెషన్లలో అతని సమయాన్ని కేటాయించండి మరియు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వండి. తద్వారా రోగి డయాలసిస్ విధానాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. డయాలసిస్ యొక్క ప్రాముఖ్యతను ఎల్లప్పుడూ రోగికి చెప్పండి. అది తన ఆరోగ్యం కోసం అని. దీంతో కాలం గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల కనిపిస్తుంది. మరియు రోగి తన డయాలసిస్ సెషన్ను ఎప్పుడూ మిస్ కాకూడదని ఎల్లప్పుడూ కౌన్సిలింగ్ ఇవ్వండి. ఈ వీడియోకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే మీరు కామెంట్ చేయవచ్చు లేదా మాకు పోస్ట్ చేయవచ్చు. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి డిసిడిసి కిడ్నీ కేర్ బృందం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. చాలా ధన్యవాదాలు.